వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందా? 2019 ఎన్నికల్లో 151 స్థానాలతోటి బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీ అధినేత ఎందుకు తన గ్రాఫ్ ప్రజల్లో పెంచుకోలేకపోతా ఉన్నారు? ఒకప్పుడు వీళ్ళు తప్ప మరెవరు ఈ నియోజకవర్గంలో గెలవలేరు అని బలమైన ముద్ర వేసుకున్నటువంటి వైకాపా నేతలు, ఆ పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రస్తుతం రాణించలేకపోతా ఉన్నారు? సో ఒకసారి కనుక చూస్తే అధికారం పోయి ఏడాదిన్నర గడిచిన జగన్ తీరు మారలేదా? ఇప్పటికీ పార్టీని నిలబెట్టుకోలేకపోతున్నారా? సొంత పార్టీ శ్రేణులే జగన్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? నేతలను సంబంధం లేని నియోజకవర్గాలకు పంపుతున్న జగన్ ఆయన చేసిన అతి పెద్ద మిస్టేక్ 2024లో ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొని వచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. చిలకలూరుపేటలో ఉన్న విడదల రజనీ గారిని తీసుకెళ్ళి గుంటూరు టూటంలో పోటీ చేయించారు. ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు ఉన్న అభ్యర్థుల్ని ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లా, ఒక జిల్లా నుంచి 2-3 జిల్లాలు దాటి ఇంకొక జిల్లాకి తీసుకెళ్ళి ఆయన పోటీ చేయించడం అది అతి పెద్ద మైనస్. నిజంగా గత ఎన్నికల్లో కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ కంపేర్ చేస్తే కూటమికి కన్నా కూడా వైకాపా సామాజిక సమీకరణాలు అమలు చేసింది. అందులో అసలు వంక పెట్టాల్సిన పని లేదు. కానీ సామాజిక సమీకరణాలు అమలు చేశారు, కానీ అసలు ఆ ప్రజల అభ్యర్థిని కోరుకుంటున్నారా లేదా అనేటువంటిది గ్రహించలేకపోయారు. మరి ఆయనకి ఎవరు ఇచ్చారో ఆ సలహా తెలియదు. అంటే తన ఫేస్ చూసి అభ్యర్థులకి ఓట్లు పడతాయని చెప్పేసి భావించినటువంటి వైకాపా అధినేత గత ఎన్నికల్లో తన స్ట్రాటజీ ఫెయిల్ అయింది, బొక్క బోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరి అదే స్ట్రాటజీ నుంచి మరి ఆయన బయటికి రాలేకపోతున్నారా? ముక్కు ముఖం తెలియని ప్రజల మధ్య బలపడలేకపోతున్న వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా ఎవరు చేయటం లేదంట, వెళ్ళటం లేదంట. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళని తీసుకొని వచ్చారు. కొత్త కొత్త అభ్యర్థులు రావటం, బలమైన నేతలు పోవటం. ఒక కృష్ణా జిల్లాలో జగ్గపేట, గోదావరి జిల్లాల్లో ఏలూరు, భీమవరం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొకప్పుడు వైకాపాల చక్రం తిప్పినటువంటి హేమాహేమిలు ఆ నియోజకవర్గాన్ని 20-30 సంవత్సరాల నుంచి కంచుకోట్ల కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని కాదు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం చాలా పెద్ద మైనస్ అయింది. కానీ ఏదో ఒక విధంగా భర్తీ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలుగా ప్రకటించడం ఏదైతే ఉందో అది ఆ పార్టీ అభివృద్ధికి కానీ లేకపోతే ఆ పార్టీ పెరగడానికి కానీ అయితే ఉపయోగపడలేదు. ఆ విషయం పార్టీ క్యాడర్కి తెలుస్తుంది, కానీ ఆయనకు తెలియట్లా. అంటే ఇక అభ్యర్థులు గత్యంతరం లేక పెట్టుకుంటున్నారా, లేకపోతే తనను ఎవరన్నా తప్పుదారి పట్టిస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం ఆ పార్టీ శ్రేణులు అయితే బలంగా ఉంది, క్యాడర్లో ఉంది. ఇక పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా ఎవరు చేయటం లేదు. చేసిన పరాయి నేతలు కావడంతో కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. కొత్త కొత్త నేతలను తెచ్చిపెట్టుకున్నారు ఇన్ఛార్జీలుగా. క్యాడర్ ఎమ్మెల్యేలేకపోతుంది, వాళ్ళతోటి అడ్జస్ట్ అవ్వలేకపోతా ఉన్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళేమో మనం అసలు గెలిచే పరిస్థితి ఉందా, ఈ కూటమి ఇంత బలంగా ఉంది, ఇంత బలంగా ఉన్నటువంటి కూటమి నేపథ్యంలో మనం గెలిచే అవకాశం మనకి ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. క్యాడర్ ఆలోచన చేస్తూ ఉన్నారు, వచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇమ్మలేకపోతా ఉన్నారు ఇన్ఛార్జీలు. క్యాడర్ కూడా ఇన్ఛార్జీలతో ఇమ్మలేకపోతుంది. ఇద్దరి మధ్య బాండింగ్ కుదరట్లా. కొత్త కొత్త ఇన్ఛార్జీలు పెట్టారైనా కొన్ని నియోజకవర్గాలకి. రేపల్ల నియోజకవర్గంలో గెలిచినా గెలవకపోయినా మోపిదేవి వెంకటరమణ గారు కంచుకోట్లాగా ఉండేవారు. చెప్పుకుంటా పోతే ఎన్నో నియోజకవర్గాల్లో అభ్యర్థులు వస్తున్నారు, పోతున్నారు ఇన్ఛార్జీలుగా. సో కాబట్టి క్యాడరు ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు రావాలన్నా కూటమితో ఉన్నటువంటి వాళ్ళు, కూటమి ఎమ్మెల్యేలతోటి ఉన్నటువంటి క్యాడరు వైసీపీలోకి రావాలన్నా వారు నమ్మొచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు కదా, మనం అనవసరంగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ మన వ్యాపారాలు ఇబ్బంది పడతాయి, మనం ఇబ్బంది పడతామని అనుకుంటారు. వైసీపీలో ఉన్న క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ గెలిచే క్యాండిడేట్ కాదు కదా, మళ్ళీ ఆయన ఈ క్యాండిడేట్ తెస్తాడా, ఇంకొక క్యాండిడేట్ మారుస్తారా, లేకపోతే ఇంకొక జిల్లా నుంచి ఇక్కడ తెస్తారా, మరి తెస్తే ఆయన గెలుస్తాడా, గెలవడు కదా. గెలిచే పరిస్థితి లేనప్పుడు మనం ఎందుకు పనిచేయాలనేటువంటి ఆలోచనలో వైసీపీ క్యాడర్ కూడా ఉండిపోయింది. కాబట్టి అభ్యర్థులు ముఖ్యం. అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు లేకుండా ఏ రాజకీయ పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి అప్పట్లో ప్రజారాజ్యం
మరి తెలుగుదేశం ఆ పార్టీ నుంచి కొంతమంది బలమైన వాళ్ళు వైసీపీలోకి వచ్చారు కాబట్టి 2014 కానీ 2019 కానీ వాళ్ళు పెద్ద ఎత్తున సీట్లు గెలవగలిగారు. సో అంతేగాని నా ముఖం చూసి ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే పొరపాటు. ఆయన ముఖంతో పాటు అభ్యర్థి ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. స్థానికంగా కేడర్కి ఇబ్బంది అయితే వాళ్ళు బలంగా రావాలి, ఇన్ఛార్జీలు ఎదుర్కోవాలి, వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి. కేసులు అవుతాయి, కార్యకర్తలను కేసుల్లో మరి ప్రత్యర్థి పార్టీలు ఇరికిస్తారు, కొంతమంది ఇరుక్కుంటారు. ఆ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు తీర్చాలి. సో డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో. కాబట్టి ఆ విధంగా బలంగా నిలబడగలిగినటువంటి వ్యక్తులకి ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి 2019 మాదిరిగా గెలుపు నల్లేరు మీద నడకేటువంటి పరిస్థితి ఉండదు. సో మొన్న ఎన్నికల్లో నాన్ లోకల్స్ని దించి చేతులు కాల్చుకున్నారు జగన్. ఇప్పటికీ తీరుమారని వైసీపీ అధినేత. యాక్టివిటీస్ లేకపోవడంతో భారీగా డేలా పడిపోయిన వైసీపీ గ్రాఫ్, భారీగా పడిపోయిన గ్రాఫ్, డేలా పడిపోయిన కార్యకర్తలు. అది పరిస్థితి. కొత్త వాళ్ళని తెచ్చి అటోళ్ళు ఇటు మార్చడం వల్ల చాలా దెబ్బతింది ఆ పార్టీ. ఇప్పటికి కూడా ఆ పార్టీ అదనే తీరు మారటం లేదు. వైసీపీ గ్రాఫ్ 2025లో భారీగా డౌన్ అయింది. సో వాళ్ళు చెప్పుకుంటున్నా సరే కూటమిలో ఏదో వ్యతిరేకత వస్తుంది, టీడీపీకి జనసేన సఖ్యత కుదరట్లేదు, జనసేనకి ఇవ్వాల్సిన నామినేట్ పదవులు ఇవ్వట్లేదని వారు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు కానీ, క్యాడర్ కానీ, స్థానిక నాయకత్వం కానీ, స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ యాక్టివ్ ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మళ్ళీ ఆయన పార్టీలో యాక్టివ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. అంటే ఆయన బలంగా ఉండి సరే నిర్ణయాలు తీసుకొని మంచి అభ్యర్థులు పెట్టుకొని పార్టీలకు మళ్ళీ వస్తానన్న వాళ్ళు చేర్చుకొని వారికి అవకాశం ఇచ్చి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇక్కడ అసంతృప్తులు అక్కడికి వెళ్తారు, అక్కడ అసంతృప్తులు ఇక్కడికి వస్తారు. ఎప్పుడు జరిగేది అదే. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంకు ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీకి వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఆయన మారల, ఆయనలో మార్పు రాలేదు. ఇక జెండా మోసిన కార్యకర్తలకు ఇప్పటికీ దక్కని ప్రాధాన్యత. వారికి ప్రాధాన్యం పెంచుతామని జగన్ ప్రకటించిన ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 2012 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2019లో ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు పోరాడిన వైసీపీ కార్యకర్తల్లో 90% మంది అన్యాయం అయిపోయారు. కొత్త వాళ్ళు, పారాచూట్ నాయకులు, పారాచూట్ క్యాడర్ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. ఆర్థికంగా వాళ్ళే బలపడ్డారు, రాజకీయంగా వాళ్ళే బలపడ్డారు. కానీ మొదటి నుంచి కష్టపడ్డటువంటి క్యాడర్, బలమైన సైనికుల పిల్లర్లో ఉన్న క్యాడర్ ఆయనకి వాళ్ళు లబ్ధి పొందలేకపోయారు. కాబట్టి 2024 వాళ్ళు సైలెంట్ అయ్యారు. వాళ్ళు నిలబడినట్టయితే ఆయన ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వచ్చేది, అందులో డౌటే లేదు. వాళ్ళు సైలెంట్ అయిపోవటం, అంటే వాళ్ళు వ్యతిరేకంగా చేశారని మనం చెప్పకూడదు, కానీ వాళ్ళు సైలెంట్ అయిపోవటం వైకాపా పార్టీ ఆ విధంగా డౌన్ఫాల్ అవ్వడానికి ప్రధాన కారణం. ఇక కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు భరోసా కూడా కల్పించలేకపోతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. వారిపై కేసులు పెడుతున్నా పట్టించుకోవడం లేదా? తాజాగా రచ్చపై పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వారిని రోడ్లపైకి నడిపించారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు మీదకి వచ్చారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారి తరపున పార్టీ న్యాయ విభాగాన్ని అలర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే చేస్తున్నప్పటికీ కూడా అంత బలమైన వ్యవస్థ లేదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి లీగల్ వ్యవస్థ కానీ, వారికి ఉన్నటువంటి బలమైనటువంటి సోషల్ మీడియా వ్యవస్థ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ దగ్గర 50 సంవత్సరాల క్రితం డేటా ఉంటుంది, వాళ్ళ కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి యాక్టివ్గా ఉండే ప్రతి పర్సన్కి సంబంధించినటువంటి అంశాన్ని వారు తీయగలుగుతారు. కొత్త యాప్స్ ఉంటాయి, అప్లికేషన్స్ తయారు చేస్తారు. సో కొత్త ఐడియాలజీతో ముందుకెళ్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదు. 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అనే డేటా కూడా ఏదైనా అంశానికి సంబంధించి వారి దగ్గర ఉండదు. అది వారికి అతిపెద్ద ఫెయిల్యూర్ అనమాట. ఇక నాడు వైసీపీ పెట్టిన కేసులపై పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు. సహజంగా ఏ పార్టీ అయినా ఇదే చేయాలి కూడా. కానీ వైసీపీ అధినేత జగన్ కార్యకర్తల విషయంలో మరోసారి లైట్ తీసుకుంటున్నారా? అధిష్టానం పట్టించుకోకపోతే వైసీపీ కార్యకర్తలు జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో పార్టీ తరపున పనిచేసేందుకు వస్తున్న వారు కూడా తగ్గుతున్నారు. అంటే సాధారణంగా పార్టీ అధినేత అండదండలు కల్పిస్తే, ధైర్యాన్ని కల్పిస్తే ఆ పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. పార్టీ అధిష్టానం ఎప్పుడైతే పట్టించుకోదో ఆ పార్టీ క్యాడరు భయంతో వెనకడుగేస్తుంది. అంటే మనకి లీగల్గా సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, పార్టీ అధినేత పట్టించుకోవట్లేదు, ఇక్కడ లోకల్గా ఇన్ఛార్జీలు బలహీనులు. కాబట్టి వీళ్ళని నమ్ముకొని మనం అనవసరంగా ఈ పార్టీ కోసం ఈ పార్టీని బుధాన్ని వేసుకొని మనం ఏదన్నా అగ్రెసివ్గా వెళ్తే మనకి ఇబ్బందులు అయితే, మన కుటుంబానికి ఇబ్బందులు అయితే మనల్ని ఎవరు పట్టించుకోనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అన్ని పార్టీలు క్యాడర్ వచ్చారు.
సో ఎవరైతే క్యాడర్ను పట్టించుకుంటారో, ఏ పార్టీ అధిష్టానం క్యాడర్ను పట్టించుకుందో ఆ పార్టీ క్యాడర్ ఫైట్ చేస్తుంది ఆ పార్టీ కోసం. ఇక్కడ వైకాపా అధిష్టానం ఆ పార్టీ క్యాడర్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణలు ఆ పార్టీ అధిష్టానం ఎదుర్కొంటుంది. ఒకవైపు నాయకులను సంబంధంలో నియోజకవర్గాలు పంపుతున్నారు, ఇంకోవైపు పోరాడే కార్యకర్తకు సపోర్ట్ చేయటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయి, వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోయింది. మరి కొత్త సంవత్సరంలో అయినా జగన్ తీరు మారుతుందా? క్యాడర్కి భరోసా ఇస్తారా? సో తన లీగల్ టీంని బలోపేతం చేస్తారా? వెంటనే వారికి ఏదైనా కేసుల్లో ఇబ్బంది పడితే వారిని బెయిల్ మీద బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారా? వారికి ఆర్థికంగా భరోసా ఇస్తారా? వారికి సెక్యూరిటీ ఇస్తారా? వారి కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారా? ఇన్ని చేస్తేనే క్యాడర్ లీడర్ కోసం ఫైట్ చేస్తుంది. సో అది చేయకపోతే ఫైట్ చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ప్రస్తుతానికైతే వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోతుంది అనేటువంటి ఒక వాదన అయితే ప్రజలు బలంగా వినపడుతుంది.